అల్లరి అంటే మనకు ఎప్పుడూ కామెడీ సినిమాలే గుర్తుకొస్తాయి. కానీ ఈ మధ్య ఆయన సీరియస్ సినిమాలు కూడా ఎక్కువగా చేస్తున్నారు. అలా చేసిన సినిమా బచ్చెలమల్లి. సుబ్బు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. బచ్చెలమల్లి అలియాస్ అల్లరి నరేష్ చిన్నప్పటి నుంచి చాలా బాగా చదువుకుంటాడు. 10th క్లాస్లో జిల్లా ఫస్ట్ కూడా వస్తాడు. దాంతో తండ్రి అందరికీ చెప్పుకొని మురిసిపోతాడు. కానీ అది జరిగిన కొన్ని రోజులకే చిన్న భార్య కోసం పెద్ద భార్యతో పాటు కొడుకును బచ్చెలమల్లిని కూడా వదిలేసి వెళ్ళిపోతాడు ఆ తండ్రి. దాంతో అప్పటి నుంచి పూర్తిగా మూర్ఖుడిగా మారిపోతాడు మళ్ళీ. ఎవరు ఏం చెప్పినా వినడు. తనను వదిలేసి వెళ్ళిన వాళ్ళను ఒక్క క్షణంలో ఆయన కూడా వదిలేస్తాడు. మందుకు సిగరెట్కు బానిస అవుతాడు. అమ్మాయిల అలవాటు కూడా ఉంటుంది. అలాంటి మళ్ళీ జీవితంలోకి కావేరి అలియాస్ అమృత అయ్యర్ వచ్చిన తర్వాత మార్పు మొదలవుతుంది. ఆమె కోసం అన్నీ మానేస్తాడు బచ్చెలమల్లి. కానీ తన మూర్ఖత్వంతో ప్రేమలో కూడా ఓడిపోతాడు. ఆ తర్వాత ఏమైంది? బచ్చెలమల్లి జీవితం ఎలా ముందుకెళ్ళింది? మూర్ఖత్వం వదిలేశాడా లేదంటే అలాగే ముందుకు వెళ్ళాడా అనేది ఈ సినిమా కథ. జీవితం అన్నాక పట్టు విడుపులు ఉండాలి. ఎప్పుడూ ఒకేలా ఉంటాం, మూర్ఖత్వంతో ముందుకు వెళ్తాం అంటే జీవితం సాఫీగా సాగదు. అందరినీ కలుపుకపోవాలి, అర్థం చేసుకోవాలి. బచ్చెలమల్లి అనే సినిమాతో దర్శకుడు సుబ్బు ప్రేక్షకులకు చెప్పాలి అనుకున్న కథ ఇదే. తీసుకున్న లైన్ అయితే బాగుంది, కానీ చెప్పిన విధానం మాత్రం ఎక్కడో మిస్కనెక్ట్ అయినట్టు అనిపించింది. ఈ సినిమా మొత్తం కేవలం బచ్చెలమల్లి క్యారెక్టరైజేషన్ మీద వెళ్ళిపోతుంది. టైటిల్ కార్డ్ మొదలైన దగ్గర నుంచి ఎండ్ కార్డ్ పడే వరకు కేవలం మల్లి అనే క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. దర్శకుడు కూడా దాని మీదే ఎక్కువగా ఫోకస్ చేశాడేమో, అందుకే ఆ క్యారెక్టర్ మాత్రం అంత బాగా వచ్చింది. నిజానికి ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అద్భుతమైన ఫ్యామిలీ ఎమోషన్స్కు తోడు లవ్ ట్రాక్ కూడా బాగానే రాసుకున్నాడు దర్శకుడు. కాకపోతే బచ్చెలమల్లి సినిమాలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ తండ్రి కొడుకుల మధ్య గొడవ. తండ్రి తీసుకున్న ఒకే ఒక నిర్ణయంతో 15 సంవత్సరాలు ఉన్న కుర్రాడు అంత మూర్ఖుడిగా మారిపోతాడు అని చూపించాడు డైరెక్టర్. కానీ ఆ తర్వాత కొడుకుకు కుటుంబానికి దూరమై ఆ తండ్రి పడే ఆవేదనను చాలా బాగా చూపించాడు. అయితే ఇద్దరి మధ్య ఎమోషనల్ సన్నివేశాలు ఇంకాస్త బలంగా ఉండుంటే సినిమా మరింత పదునెక్కేది. ఎంతసేపు హీరో మూర్ఖత్వంగా ముందుకెళ్లడం మాత్రమే ప్రతి సీన్లో చూపించాడు దర్శకుడు. ఈ సినిమా కథ 3 దశల్లో జరుగుతుంది. వాటిపై ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా స్క్రీన్ ప్లే అద్భుతంగా రాసుకున్నాడు సుబ్బు. ముఖ్యంగా హీరోయిన్ ట్రాక్ ఉన్నప్పుడు ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగానే ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త లాగ్ అయినట్టు అనిపిస్తుంది. రావు రమేష్, అల్లరి నరేష్ మధ్య ఇంకొన్ని సన్నివేశాలు ఉండుంటే సినిమాకు ప్లస్ అయ్యేదేమో. క్లైమాక్స్లో ఊహించినట్టుగానే బచ్చెలమల్లి జీవితం అవుతుంది. ఓవరాల్గా ఒక వ్యక్తి జీవితాన్ని సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అల్లరి నరేష్ ఈ క్యారెక్టర్కు ప్రాణం పోసేశాడు. బచ్చెలమల్లి అనే పాత్ర కోసం తనను తాను చాలా మార్చుకున్నాడు నరేష్. ఈ సినిమా కేవలం ఆయన కోసం చూడొచ్చు అంటే అతిశయోక్తి కాదేమో. అమృత అయ్యర్ కూడా చాలా బాగా చేసింది. రావు రమేష్, అచ్యుత్ కుమార్ క్యారెక్టర్స్ బాగున్నాయి. హరితేజ మరో కీలక పాత్రలో బాగా నటించింది. మిగిలిన వాళ్ళందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం. ముఖ్యంగా నిలబడి నిద్ర పడుతుందనే పాట చాలా బాగుంది. మిగిలిన పాటలు కూడా సందర్భానుసారంగా ఆకట్టుకుంటాయి. రిచర్డ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ చాలా వరకు షార్ప్గా ఉంది. ఇక దర్శకుడు సుబ్బు తను చెప్పాలనుకున్న ఒక జీవిత కథను స్క్రీన్ మీద చూపించాడు అద్భుతంగా. ఎక్కడా డీవియేట్ కాకుండా అనుకున్నది అనుకున్నట్టుగా అయితే చేశాడు. అయితే ఈ క్యారెక్టరేషన్ పరంగా బచ్చెలమల్లి అదిరిపోయాడు. కానీ సినిమా పరంగా మాత్రం ఎక్కడో ఇన్కంప్లీట్ ఫీలింగ్ వస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే బచ్చెలమల్లి ఒక మూర్ఖుడి కథ.